నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, దాని సిద్ధాంతం గురించి మనకి ఈ పాటికే కొంచెం అర్థమై ఉండుంటుంది. కానీ చాలామందికి ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ వాళ్ళకి వర్క్ అవ్వట్లేదనే డౌట్ ఉండుంటుంది. దీనికి కారణం వాళ్ళు తెలిసి కానీ, తెలియక కానీ కొన్ని మిస్టేక్స్ చేయటమే అయ్యుండొచ్చు. అయితే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది జరగకుండా వెనక్కి లాగుతున్నవి. సో అవి చిన్నవైనా కావచ్చు, పెద్దవైనా కావచ్చు. వాటిని మనం అధిగమిస్తే తప్పకుండా మనం కరెక్ట్ పాత్రలో లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలో అప్లై చేసుకోగలుగుతాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా ఫీల్ అవుతాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో మనం ఎలా ఉంటామో అలాంటి వాటినే మనం అట్రాక్ట్ చేస్తాం. ఇది ఫిక్స్. సో లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈ విశ్వం మనకి కావాల్సిందంతా కూడా సిద్ధంగా ఉంచింది. కాకపోతే వాటిని తీసుకోవడం అనేది బేస్డ్ ఆన్ అవర్ వైబ్రేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం చేసే కొన్ని మిస్టేక్స్ని మనం ఫిక్స్ చేసుకోగలిగితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలో ఈజీగా అప్లై చేసుకోగలగచ్చు. అట్ ద సేమ్ టైం మేనిఫెస్టేషన్ అనేది చాలా త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ మిస్టేక్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది, మీ మైండ్ని కానీ మీ థాట్స్ని కానీ ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండటం. అవును, మీరు మీ మైండ్లో ఒకసారి జాబ్ గురించి, మరొకసారి నేను సన్నబడాలని, ఒకసారి 1 crore కావాలని, ఇలా మీ మైండ్లో ఇన్ని ఆలోచనలు విడుదల చేస్తున్నట్లయితే కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతూ అలాగే యూనివర్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఒక గోల్ని ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించిన వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేసినట్లయితే దాన్ని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఇక రెండోది, మీరు మీ వాస్తవాన్ని మర్చిపోకుండా దానికి అంటుకొని ఉంటాం. అవును, మీకు ఏదైనా ఒక మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే మీరు మీ ప్రస్తుత పరిస్థితి కన్నా కూడా బెటర్గా ఉండేదే కదా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటుంది. మరి మీరు దాన్ని కోరుకుంటున్నప్పుడు మీ ప్రస్తుత పరిస్థితిలో ఇంకా అన్‌హ్యాపీగా ఎందుకు ఉంటున్నట్టు? మీరు ఎంత అనుకున్నా మీ ఫోకస్ అంతా కూడా మళ్ళీ మీ ప్రస్తుత క్షణంలో మీ ఉన్న పరిస్థితి గురించే మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఎలా మేనిఫెస్ట్ చేస్తారు? మన లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతంలో మన ఫోకస్, అటెన్షన్, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అదే కదా రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్నే కదా మనం అట్రాక్ట్ చేసుకుంటాం. సో మీ ఎనర్జీని కరెంట్ సిచ్యువేషన్ మీదే పెట్టి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? దాన్ని చేంజ్ చేసి ఇప్పుడున్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తూ మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని గురించి మీ వైబ్రేషన్స్ని రిలీజ్ చేసినట్లయితే, దాని గురించి మీరు ఫీల్ అవుతూ థాట్స్ని రిలీజ్ చేసినట్లయితే అది ఈజీగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇక మూడోది, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది దానికోసం వెయిట్ చేస్తూ అది ఇంకా జరగలేదేంటి, ఎప్పుడు జరుగుతుంది, వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది అని లెక్కలు వేస్తూ కూర్చుంటాం. అవును, కానీ మనం ముందు చేయాల్సింది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచించటం కాదు. మన ఫోకస్ అంతా మనకి ఏది మేనిఫెస్ట్ అవ్వాలో దాని పట్ల మంచిగా ఆలోచనలు, మంచి ఫీలింగ్స్ని జనరేట్ చేయటం. అప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది. మీ పని మీరు చేస్తూ పోండి, మేనిఫెస్టేషన్ అనేది ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఇంకా నాలుగోది, రాంగ్ ఎఫర్మేషన్స్. మీరు చేసే ఎఫర్మేషన్స్ మీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉండుండొచ్చు. చాలామంది వాళ్ళు చేసే ఎఫర్మేషన్స్లో రాదు, వద్దు, లేదు ఇలాంటి వర్డ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తూ ఉండుండొచ్చు, కానీ అది రాంగ్ సైన్స్ని చూపిస్తూ ఉంటుంది వాళ్ళపైనే. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు అనారోగ్యం అనేదే ఉండదు అనేది ఒక ఎఫర్మేషన్‌గా అనుకుంటే, కానీ ఇది తప్పు. ఎఫర్మేషన్ ఎప్పుడు కూడా ఉండదు, రాదు, లేదు, వద్దు అనే వర్డ్స్‌ని ఇంక్లూడ్ చేయకూడదు. సో, అప్పుడు దీన్ని మార్చి మనం ఎలా అనుకోవాలంటే, నేను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నాను అన్న వర్డ్‌ని మనం యూజ్ చేయాలి. ఇది కంప్లీట్ పాజిటివ్ వర్డ్ అనమాట. సో, ఇలా మనం ఇచ్చే ఎఫర్మేషన్స్ కూడా మన పైన నెగెటివ్ ఇంపాక్ట్‌ని చూపిస్తాయి. కాబట్టి మనం చేసే ఈ మిస్టేక్‌ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇక ఐదోది, ఇతరులని నిందిస్తూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం. ఇది ఒక మిస్టేక్. కొన్నిసార్లు మొత్తం తప్పు మీదే ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇంపాక్ట్, అలాగే ఎన్వైరన్మెంట్ యొక్క ఇంపాక్ట్ మనపై ఉంటుంది. సో ఇలా నిందిస్తూ ఉంటే పరిస్థితులు మారవు కదా. ప్రతి సిచ్యువేషన్లో కూడా మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మీరు అవేర్గా ఉండి మీ పని మీరు చేస్తూ పోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీ జీవితంలోకి అదే నడిచొస్తుంది. ఇక ఆరోది, మీ దగ్గరికి వస్తున్న వాటిని ఒక ఆశీర్వాదంగా రిసీవ్ చేసుకోకుండా రిజెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 100 రూపీస్ దొరికాయి అనుకుందాం. ఆ 100 రూపీస్కి ఓనర్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోయారు అనుకుందాం.
అప్పుడు అదొక బ్లెస్సింగ్‌గా మీరు తీసుకోండి. అంతేగాని ఇది నాది కాదు కదా అనుకోని పక్కనున్న వాళ్ళకి ఇచ్చేయటమో, లేదా గుడిలో కుండీలో వేసేయటమో ఇలాంటివి చేసినట్లయితే మీరు ఆ 100 రూపీస్‌ని మీ లైఫ్‌లో రిజెక్ట్ చేస్తున్నట్టు. ఇదొక సైన్. ఐయామ్ సారీ, దీనర్థం మనకు ఆటోలోనో, బస్‌లోనో దొరికే ప్రతిదీ కాదు. దాని ఓనర్ మనం ఐడెంటిఫై చేయలేని పక్షంలోనే మేక్ దిస్ ఎ పాయింట్. దాన్ని నాది కాదు అని రిజెక్ట్ చేయటం కన్నా కూడా కృతజ్ఞతాభావంని వ్యక్తం చేస్తూ విశ్వం నాకు ఈ 100 రూపీస్‌ని ఇచ్చింది అని ఆశీర్వాదంగా మీరు దాన్ని తీసుకోండి. ఇక ఏడోది, ఏది కూడా ఇవ్వడానికి ఇష్టపడని తత్వం. ఏది ఇవ్వడానికి ఇష్టపడరు కానీ, ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఒక మిస్టేక్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది దేంట్లైనా అప్లై చేసుకోవచ్చు. మీకేదైనా రిలేషన్స్ పరంగా కావచ్చు, లేదంటే మీరు ఈ విశ్వానికి సంబంధించిందైనా కావచ్చు, మీ లైఫ్‌లోకి ఏదైనా రావాల్సిన విషయంలో కావచ్చు, ఏదైనా సరే దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీ పట్ల ఇతరులు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, మీరు ఎదుటివారితో అలాగే ఉన్నప్పుడు మీ లైఫ్‌లోకి ఎట్లాంటి ప్రాబ్లము రాదు. ఉండదు కూడా. ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకటం మానేసేయండి. ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న కొద్దీ మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నట్టు. సో, మీరు అలా తక్కువ చేసుకుంటుంటే మీకు అలాంటి సిట్యుయేషన్సే రిపీట్ అవుతాయి గానీ, మీకు ఇంతకన్నా ఉన్నతమైన స్థితి రావడం అనేది జరగదు. ఇక ఎనిమిదోది, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోలేకపోవడం. మీకు ఏం కావాలో దాన్ని అట్రాక్ట్ చేసుకోరు. మీరు ఎలా ఉన్నారు అనే దానిపైన ఆధారపడి మీ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు పాజిటివిటీని కావాలి అంటే మీరు పాజిటివిటీని వ్యక్తపరచాలి. బోత్ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా. అంటే ఇక్కడ మీకు విశ్వం ఇది కావాలి, అది కావాలి అనే కన్నా కూడా ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అవి మీ లైఫ్‌లోకొచ్చేస్తాయి. దాన్నే కదా మనం యాక్ట్ యాస్ ఇఫ్ టెక్నిక్‌లో చెప్పుకున్నది. ఇక తొమ్మిదోది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మందికి ఉన్న రాంగ్ అజంప్షన్‌కి ఈ పాయింట్ కరెక్ట్‌గా సూట్ అవుతుంది. యాక్షన్స్ అనేవి ఏమీ చేయకపోవడం. అంటే మీరు విశ్వం నుంచి అట్రాక్ట్ చేయడం అంటే మీరు ఏం చేయకుండా కూర్చోవటం కాదు. మీరు అనుకున్న గోల్స్‌కి మీరు ఏం చేస్తున్నారు అన్నది మీరు గమనించుకోండి. పాజిటివ్ యాక్షన్స్ తీసుకోండి. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అన్నీ అదే చేస్తుంది అనేది కాదు. ఇట్ జస్ట్ మీకు మీ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి పాత్స్‌ని, వేస్‌ని, ఐడియాస్‌ని, సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. దానికి అనుగుణంగా మనం యాక్షన్స్ అనేది తీసుకుంటూ పోవాలి. మనం ఏం పని చేయకుండా లా ఆఫ్ అట్రాక్షన్ మీదే భారమంతా పెట్టేసి, నేనిక్కడ జపం చేస్తాను, నాకు అన్నీ వచ్చేస్తాయంటే అది జరగని పరిస్థితి. మీరు దానికి సంబంధించిన కొన్ని యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఇక ఫైనల్‌గా 10థ్ వన్, కన్సిస్టెంట్‌గా ఉండకపోవడం. అంటే ఒక దాని మీద నిరంతరం మీరు మంచి ఫోకస్ పెట్టి ఆలోచనలు చేస్తూ, థాట్స్‌ని రిలీజ్ చేస్తూ, వైబ్రేషన్స్‌ని పెంచుకుంటూ పోయి, ఒక వారమో లేదా ఒక 10 రోజులో చేసి తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మంచిగా చెప్పాలంటే బద్ధకించటం. ఈ పాజిటివ్ థాట్స్ అనేవి, యాక్షన్స్ అనేవి, బిలీఫ్స్ అనేవి అన్నీ కూడా మీరు నిరంతరం చెయ్యాలి. చేస్తూ ఉంటే గనక మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది. అలా చేయకపోవడం అనేది ఒక మిస్టేక్. అంటే ఒక టెక్నిక్‌ని మీరు తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మీ లైఫ్‌లో అది నిరంతరం చేస్తూ ఉండండి. ఒక 10 రోజులు చేసి తర్వాత మానేసి లేదా 4 రోజులు చేసి మానేస్తే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవన్నిట్లో గూడా మీకు అన్ని మిస్టేక్స్ మీరు చేయకపోయినా ఏదో 1 ఆర్ 2 మిస్టేక్స్ మీరు చేస్తున్నట్లయితే గనక వాటిని మీరు గుర్తించి సరిచేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఈజీగా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మీ జీవితం పట్ల, మీ ఆలోచనల పట్ల, మీ ప్రస్తుత క్షణం పట్ల మీరెప్పుడైతే ఎరుకగా అంటే అవేర్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మీ లైఫ్‌లో చేంజ్ అనేది చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.